ఇక బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. గన్నవరం ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో విమానం వీలు తెరుచుకోలేదు. దీంతో కొద్దిసేపు విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. అనంతరం వీలు బయటకు రావడంతో సేఫ్ ల్యాండింగ్ జరిగింది. అయితే అదే విమానంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో విమానం వీలైతే తెరుచుకోలేదు. దీంతో కొద్దిసేపు విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. అనంతరం వీలు బయటకు రావడంతో సేఫ్ ల్యాండింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే అదే విమానంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తున్నట్లుగా అయితే సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, అసలు ఏం జరిగింది అక్కడ? రైట్ పద్మ, మనం ఈ రోజు చూడొచ్చు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కృతిలో ప్రమాదం తప్పిందనేసి అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఆమె హైదరాబాద్ నుంచి గన్నవరానికి ఇండిగో విమానంలో బయలుదేరారు. గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్న ఈ నేపథ్యంలో ఎందుకంటే ల్యాండింగ్ అయ్యే మూమెంట్ లో మాత్రం వేలు తెరుచుకోకపోవడంతో అప్పటికే పైలట్ మాత్రం అప్రమత్తమయ్యి మళ్ళీ ఫ్లైట్ ని మాత్రం ఇచ్చేగా ఎంత అదే సమయం ఈ ఓపెన్ కాకముందు అప్రమత్తమైన పైలట్ మాత్రం ఎందుకంటే లోపటున్న మన భువనేశ్వర్ పాటు మరి కూడా అప్పటికే ప్రమాదాలకు గురైనట్టు తెలుస్తుంది. మళ్ళీ గాల్లోనే దాదాపుగా 18 నుంచి 20 నిమిషాల పాటు తిరిగిన తర్వాత ఎందుకంటే వీల్ ఓపెన్ అయిన తర్వాత మరికొద్ది సేపటి తర్వాత ఆ పైలట్ మాత్రం మరోసారి అదే గన్నవరం ఎయిర్పోర్ట్ లో మాత్రం ల్యాండ్ చేసినట్టు తెలుస్తుంది. పద్మ, అయితే ఇదే విషయం రాకుంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా రీసెంట్ గా మన హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న సమయంలో మాత్రం రాంగ్ డైరెక్షన్ కూడా జరిగింది. అప్పుడు కూడా సేమ్ ఇదే విధానంగా అంటే ఇదే ప్రమాదంగా చంద్రబాబు నాయుడు కూడా తూట్లో ప్రమాదం తప్పింది. పద్మ, రైట్, థ్యాంక్ యూ క్రాంతి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.